హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను సైడ్ డిష్గా నంచుకునే దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. పప్పుల్లోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై కోసం నేను దొండకాయ ముక్కల్ని సన్నగా బారుగా కట్ చేసి అందులో దంచుకున్న వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే శనగపిండి వేసుకున్నాను. మీరు సగం శనగపిండి సగం బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం శనగపిండే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందులో నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేయకుండా చక్కగా కలుపుకున్నాను. దొండకాయల్లో ఉన్న తడితోనే చక్కగా సరిపోద్ది. మీకు సరిపోలేదు అనుకుంటే ఒక చుక్క వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇంక ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని ఫస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది లోపల పచ్చిగా ఉంటుంది. వేగకపోతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం వేగుతున్నప్పుడు మంటని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చక్కగా దొండకాయ ముక్కలన్నిటిని కలుపుకుంటా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి చక్కగా తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఇట్లా చక్కగా అన్నిటిని ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పైన జీడిపప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని జీడిపప్పు వేరుశనగ పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.